హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిజంగా నేను మొన్న ఒక వీడియో చేసిన అనమాట. అంటే మన ఆటో డ్రైవర్ల గురించి. అంటే ఇప్పుడు ఆటోలు నడుస్తలేవు కదా, అందుకని ఒక వీడియో చేసిన అనమాట. అంటే మన దగ్గర ఒక మంచి బిజినెస్ ఉందని వీడియో చేసిన. అయితే ఆ వీడియో చూసి ముగ్గురు ముగ్గురు కాల్ చేసిన అనమాట నాకు. ఒకరేమో భయ్యా అది సప్లైల బిజినెస్ అని ఒకటి చేసిండ్రు. ఒకరేమో అది చైన్ సిస్టమ్ అని ఒకటి చేసిండ్రు. నిజంగా ఇంకొకరేమో అవన్నీ వేస్ట్, ఫేక్, అవన్నీ వేస్ట్ బిజినెస్లు అని ఒకరన్నారన్నమాట. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది సప్లై పేస్ల బిజినెస్ కాదు. సప్లై పేస్ల బిజినెస్సే. అయితే మనం అంటే మన తాతల నుంచి, మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు, మనము ఎప్పటి నుంచో అవే సబ్బులు వాడుతున్నాం, అవే పేస్టులు వాడుతున్నాం. కానీ అప్పటి నుంచి వాడిన మన తాతలు అనేది మారింది ఏం లేదనమాట. నిజంగా చూడండి. కానీ ఇక్కడ మన బిజినెస్లో సబ్బుల పేస్ట్లు అన్నారు కదా, ఆ సబ్బుల పేస్ట్లు వాడితేనే ఇప్పుడు నాకు 45,000 వస్తున్నాయి ఒక ఆటో డ్రైవర్కి. నన్ను జాయిన్ చేసిన మేడానికి 1,20,000. చూడండి, సబ్బుల పేస్ట్ల బిజినెస్ అని అంత ఈజీగా తీసి పాడేయకండి. ఎందుకంటే బయట ఇక్కడ ఏ కిరాణా షాప్లో ఎక్కడ ఏం వాడినా మనకు అనేది రూపాయి ఇన్కమ్ అనేది లేదనమాట. కానీ ఇక్కడ ఎక్సలెంట్ బిజినెస్ అనమాట మనది. ఒకసారి లోతుగా ఆలోచించండి. అంటే డెప్త్ చూడండి ఒకసారి. అంటే బిజినెస్ ఏంది అని తెలుసుకోండి, అంతేగాని ముందునే డైరెక్ట్ మాట్లాడకండి. అంటే ఎవరో చెప్తారనమాట ఆ విషయం. వాళ్ళకు చేయడానికి చేతగాక, ఆ బిజినెస్ గురించి క్లారిటీ లేక వేరే వాళ్ళు ఏదో చెప్తారు. చెప్తే ఆ మాటలు పట్టుకొని మనం అంటే బిజినెస్ గురించి మనకు కూడా తెలియదు క్లారిటీగా, కానీ మనం డైరెక్ట్ అనేస్తాం. అది అంటే ఎవరైనా సరే, మనమైనా కాదు ఎవరైనా, అదే మన మనుషులం అంటే అంతే. తొందరగా నమ్మేస్తాం అనమాట. చెడు అనేది తొందరగా నమ్మేస్తాం, కానీ మంచిని ఎవరు తొందరగా నమ్మరు. కాబట్టి నేను చెప్తున్నా, ఒకసారి లోతుగా తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తెలుసుకోవాలనుకుంటే, లోతుగా తెలుసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు కాంటాక్ట్ చేయండి. ఆ బిజినెస్ ఏంది, డబ్బులు ఎలా వస్తాయి, దాని ప్రాసెస్ ఏంది ఫస్ట్ కనుక్కోండి. తర్వాత మీకు క్లారిటీ వచ్చినాక తర్వాత ఆ మాట మాట్లాడండి. ఈ సప్లై పేస్ట్ బిజినెస్, ఈ చైన్ సిస్టము, ఇది వేస్ట్ అని ఆ మాట మాట్లాడండి. తెలుసుకోకుండా మాత్రం మాట్లాడకండి గైస్. నిజంగా ఎక్సలెంట్. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటారు, జాబ్స్ అనేవి లేవు కదా, జాబులు లేని వారికి మన బిజినెస్లో అవకాశం ఉందని చెప్పారు. వాళ్ళే చెప్పారు డైరెక్ట్. దాంట్లో కొన్ని ఉన్నాయన్నమాట, ర్యాపిడో చాలా ఉన్నాయి, జొమాటో, అట్లా దీంట్లో చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి చెప్పాను అనమాట. అందుకని ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్, మన సీఎంఏ మనకు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకసారి తెలుసుకోండి. తెలుసుకోకుండా మాట్లాడకండి లిజర్స్. నిజంగా ఎందుకంటే మనం మాట్లాడాలంటే చాలా తేలిక మాట్లాడవచ్చు, కానీ మనం ఒకసారి ఆలోచించుకోండి. మన జీవితం ఏంది, మన భవిష్యత్తు ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి మాట్లాడే ముందు. మీకు ఇట్లా అవకాశం ఉంది, కావాలంటే ఒకసారి. ఇప్పుడు మా మేడానికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, నాకు ఒక ఆటో డ్రైవర్కి 45,000 వస్తున్నాయి అన్నప్పుడు మీకు ఎందుకు రావు అదే ఆలోచించండి ఫస్ట్. అరే, ఒక ఆటో డ్రైవర్ 45,000 తీసుకున్నప్పుడు మనం కూడా ఆటో డ్రైవర్లేం కదా, ఎందుకు తీసుకోలేమని ఒక్క పాయింట్ ఆలోచించండి అంతే. ఎవరో ఏవేవో చెప్పిన మాటలు మాత్రం పట్టుకోకండి నిజంగా. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ని కాబట్టి నేను ఆటోలో కూర్చున్నాను అనమాట. ఇప్పుడు ఆటో నడుపుతున్నాను. పొద్దు స్నానం ఎంత 8 గంటలకు తీసిన, ఇంతవరకు 250 అయినాయి. మమతా హాస్పిటల్లో కూర్చున్నా. ఏం చేస్తాం, డ్రాప్లు వస్తలేవు. అందుకని ఒకసారి ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పినని మీరు మాత్రం అనవసరంగా మైండ్ ఖరాబ్ చేసుకోకండి. ఎక్సలెంట్ అవకాశం అందరికీ ఉంది, నాకనే కాదు ప్రతి ఒక్కరికి ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎక్సలెంట్ బిజినెస్ గాయస్, నిజంగా చెప్తున్నాను మాత్రం. ఓకే, థ్యాంక్ యూ.